లోపల మనం ఏమనుకుంటాం, ఎవరైనా దేవుడు ఉంటాడు అనుకున్నాం కదా. నాకు తెలియదు. ఆడికి పోయినాక ప్రేయర్ చేసుకోరంటాడు. అంటే ఇది అందరికీ ఈక్వల్ అని చెప్తారు. నేను గుడి ఉంటుందేమో అనుకున్నాం. ఆయన హైదరాబాద్ లెక్క మన బాలాజీ దేవుడు లేకపోతే కృష్ణదేవుడు ఎవరైనా ఉంటారు అనుకున్నా. ఎవరు లేరు. ప్రేయర్ చేసుకోవాలంట. కానీ ఇది ఎవరిదంటే మనది కాదు, క్రిస్టియన్స్ది, మనది కాదు. ఇక అనుకోకుండా వచ్చినాం, తెలియకుండా వచ్చినాం. కానీ మళ్ళీ ఇంకోసారి నేను ఈ వీడియో చూస్తున్నా అంటే ఫస్ట్ టైం అంతే ఎక్స్పీరియన్స్ కావాలి మనం కూడా అంతే. ఇక్కడ నుంచి ఢిల్లీ గేట్కి వెళ్ళిపోదాం. ఢిల్లీ గేట్ నుంచి రెడ్ ఫోర్ట్ అయితే పోదాం, లేకపోతే డైరెక్ట్ స్టేషన్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే ట్రైన్ మనకు 3 o'clock కరెక్ట్ ఉంది. 3 o'clock ఆడ నుంచి మనం హరిద్వార్కి వెళ్ళిపోవాలి అంతే. ఢిల్లీది స్టేడియం ఉంది. కనబడ్డా ఇప్పుడు ఉదయసాయి జాతే సీదా పోతామంట. అక్కడ కనబడతలే కానీ ఏం చేసాం పోనీరే. ఇప్పుడు మనమైతే లోటస్ టెంపుల్ అనొద్దు, లోటస్ దగ్గర నుంచి ఎడిపోతున్నాం అంటే ఇండియన్ గేట్కి అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడ నుంచి మనం పోతే రెడ్ ఫోర్ట్ పోతాం, లేకపోతే డైరెక్ట్ మళ్ళీ స్టేషన్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనం మనకు తినేసి మళ్ళీ పోయేంత టైం ఉండదు. ఢిల్లీలో ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉంది. 9 kilometers ఎంత పడుతుంది తెలుసా? ఎంత అన్నా గంట పైన పడుతుంది. మన హైదరాబాద్ కంటే ఎక్కువనే పడుతుంది. ఇంకోటి ఇక్కడ బ్రిడ్జెస్ కూడా లేవు కదా అట్లా. మనం ఇండియా గేట్కి అయితే వచ్చేసాం. ఫోటో తీసాను అనేది తీసుకున్నాం. ఎందుకు తెలుసా? ఇప్పుడాక నేను మాట్లాడుతున్నాం, ఫోటో మస్తు తీసిండు. నన్ను ఒక్కటే కాకుండా మా వాళ్ళనే తీసాడు, సెట్ తీసిండు, బాగుంది. ఇండియన్ గేట్ ఫ్రంట్ నుంచి చూసాం. అయితే ఇండియా గేట్ కాడికి వచ్చేసాం. ఇండియా గేట్ కాడ ఇప్పుడు ఏంటంటే మా అమ్మ అయ్య వాళ్ళు ఫోటో దిగుతారు. ఫోటో దింపించుకుంటున్నాం. దాని స్టేడియం మీకు వెనకాల పడుతుందా? అది పార్లమెంటరీ స్టేట్ కనబడుతుంది. పార్లమెంటరీ ఈ నుంచి కనబడుతుంది నాకు. మీకు క్లియర్గా కనబడుతుంది. నేను చూపిస్తాను ఒకసారి మీకు. ఆల్రెడీ అదిగో పార్లమెంటరీ. పార్లమెంటరీ మనకు చక్కగా కనబడేది పార్లమెంటరీ. ఏడో దగ్గర ఉంటా అనుకున్నా. ఇండియన్ గేట్ చూడాలి. ఇది రాష్ట్రపతి భవన్ అంట. ఆడదాకా ఓనికి అలేవు లేదు, కాడ నుంచే మనం చూడాల్సి వస్తుంది. రాష్ట్రపతి భవన్, ఓల్డ్ పార్లమెంటరీ అంతే. ఏం నాకు తెలిసినంతవరకు అయితే ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఫోన్లో చూసినా ఏం కాదు. ఎందుకంటే ఇవన్నీ పోయి మనం ఫోటో తీయడానికి రాదు, దగ్గర కొనికి రాదు, ఎవరు ఓనియర్గా ఓనియర్ మనని. ఇంకా రెడ్ ఫోర్ట్ ఎట్టుంటో తెలియదు. రెడ్ ఫోర్ట్ అయితే లోపలికి అయితే ఓనిస్తారా అని చెప్పారు. ఈ దానిలోకి అయితే మనకు ఫోన్ లోపల కొనియరు. అదేమో పార్లమెంటరీ కనబడుతుంది వాడు మంచిగా. అక్కడ నుంచి ఇక్కడికి అంత దూరం తీసుకొచ్చిండు. ఏడికైతే మనకెందుకు డాడీ? లోపల కొనిస్తారో కొనియరు. ఇవన్నీ తీసుకొని నిజం చెప్తున్నా వేస్ట్ కావద్దు. ఎందుకంటే మనం ఫస్ట్ టైం వచ్చినాంగా అవన్నీ చూడాలని చెప్పి నేను చూస్తున్నాను. ఎందుకంటే మనం చూడకపోయినా ఏం కాదు, కానీ మన ఇంట్లోకి అన్నీ చూపించాలని చెప్పి నేను చూపిస్తున్నా. అంటే ఇదేంటంటే ఈడి వరకే పోవాల్సి, ఆడదాకా మనం పోలేం. అంటే చూసినాం, టీవీలో చూసినాం ఎందుకంటే లైవ్లో చూడడం. అంటే నేను చూసిన ఇలా ఇప్పుడు పార్లమెంట్ చూసిన, ఏమంటారు పిఎం హౌస్ చూసిన, గేట్ ఏమంటారు ఇండియన్ గేట్ చూసిన అని చెప్పారు. ఇండియన్ గేట్ అయితే చూసుకోవచ్చు, దగ్గరికి పోతున్నాం కదా. ఇవన్నీ అయితే నాకు తెలిసినంతవరకు వేస్ట్. ఇంకా రెడ్ ఫోర్ట్ అయితే పోయినాక చూసినాక మీకు చెప్తా. అప్పటికే చెప్పాను. హరిద్వార్లో అయితే దిగిపోయినాం. 8 o'clockకి దిగినాం హరిద్వార్. ఇక్కడ నుంచి ఇంకా రిషికేశ్ వెళ్ళి రిషికేశ్లో ఫోటోలు స్టే చేస్తాం. అడిగిపోయినాక వీడియో చేస్తాం. ఇంకా మంచిగా ఉన్నాయి. గర్కి తాలి అంట, ఇది 180 rupees. కానీ మేము మధ్యాహ్నం తిన్న ఢిల్లీ దగ్గర ఎంత తెలుసా? ఇది స్పెషల్ పంజాబీ తాలి ఎంత చూసినా 350. హోటల్ ఎంత మంచిగా ఉంది. ఇది ఇంతకంట ఘోరం అసలు మీకు చూపిస్తలే. రిటర్న్లో మళ్ళీ ఢిల్లీకి పోతాను నేను కంపల్సరీ, అది చూపిస్తా. అంత ఘోరం నేను ఎప్పుడు చూడలే. ఒకటి మనం ఏంటంటే ఫ్యామిలీతో వచ్చినందుకు ఇంకా ప్రతి ఒక్కటి అయితే సపరేట్ ఎవరికి పోతున్నాం. ఇంకా ప్యాకేజ్ అయితే మాట్లాడుకున్నా. నాకు అనిపించింది బ్యాగులు అవన్నీ తీసుకోవాలంటే నాతో కాదు. ఇంకా డైరెక్ట్ ప్యాకేజీ మాట్లాడుకున్నా 20,000. బయట నేను అనుకుంటే మేము తెలుసా 18,000కి 2-3 కనిపించినాయి. ఇక ఏం చేస్తాను, అన్నీ అనుకూలంగా కావు. కొన్ని అవుతుంటాయి, అన్నీ అనుకో అన్నీ ఇట్లాంటివి అయితేనే ఉంటాయి. ఇక నెక్స్ట్ సారి జరిగింది ప్రిపరేషన్ గట్టిగా అవుతాం అంతే. ఇంకా కొన్ని మనకు అనుభవం కావాలంటారు విషయం. అది ఇదే నాకు అయింది, నేను మీకు చెప్తున్నా, మీరు కావద్దని చెప్పి. అట్లా అన్నీ ఒక 2-3 దగ్గరికి అనుకోవాలి. నాకు ఎందుకంటే ఒప్పుకోలేదు. ఇక ఏదో పోతే కొన్ని పైసలు అని ఏంటంటే ఫస్ట్ మా ఫ్యామిలీ వచ్చినప్పుడు పైసలు ఇవ్వద్దు, ఎట్లా ఉంటుంది ఇక అర్థం చేసుకో. 1600కి మధ్యాహ్నం ఫుడ్ అయిందంటే అర్థం చేసుకొని నేను లైట్ తీసుకున్నా. అదే నేను మా ఫ్రెండ్స్తో వస్తే కొట్లాడుతున్నా వాళ్ళతో. నిజంగా నేను ఒక్కరిని కొట్లాడాను కదా, వాళ్ళందరం కలిసి అందులో కొట్లాడుతుండే. ఇప్పుడైతే ఇదే ఫుడ్ ఎట్లుంది చూసి ఓకే పూని హోటల్ అయితే మంచిగా ఉంది, అక్కడికంటే బెటర్. రేపు మార్నింగ్ గంగాహారతి తీసేసుకొని
ఇంకా అక్కడ నుంచి టెంపో ట్రావెల్ అవుతాం. అక్కడ నుంచి 10 days మొత్తం టెంపో ట్రావెల్ అని మొత్తం రిస్క్ ఎందుకు అని అనుకున్నాను నేను. ఫుడ్ తాలి ఇది వెజ్ తాలి. రైస్ మాత్రం ఎంత ఇచ్చింది మనకు. రైస్ ఏడ సరిపోతుందా అసలు. నేను ఒక బుక్కరా నిజం చెప్పాలని, నేను ఒక బుక్క తింటా. ఇది ఒక బుక్క తింటామా నేను. ఓకే ఫుడ్ మంచిగా ఉంది. దాని బిల్ ఎంత తెలుసా? 928 రూపీస్. సెట్టు బాగుంది. హోటల్ పేరు ఉషా ప్లాజా అంట. హరిద్వార్ స్టేషన్ ముంగండి ఉంది కానీ బాగుంది. హోటల్ పోయినాక హోటల్ ఎట్లా తీసుకున్నా చూపిస్తా. హోటల్ 2000 రూపీస్, 2000 రూపాయలు ఏసీ. హరిద్వార్లో చాలా భరిస్తుంది నిజం చెప్పాలంటే. చలి పెడుతుంది అనుకున్నా, చలి పెడతలే, మస్తు భరిస్తుంది. పొద్దులు టిఫిన్ బంద్ చేయాలి. ఎందుకు తెలుసా? ఈ బిల్లు చూస్తే నాకు ఆగమైపోతున్నా. ఫుడ్కి ఎంత అన్నా 1000 2000 పర్ డే 2000 అవుతుంది అనిపిస్తుంది. 10 daysకి 20,000 బట్టి అందరూ వచ్చేసి 2000. కానీ ఏసీ ఉంది, అది ఒక్కటి ప్లస్ పాయింట్. ఏసీ ఉన్నందుకు వేసుకున్నాం, ఎందుకంటే పొద్దుల నుంచి మస్తు ఎండ, అంటే ఘోరం ఎండ కొడుతుంది. అందుకని చెప్పి ఏసీ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా పొద్దుల మనం అయితే ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం కదా, గంగా హారతి అయితే అంటే గంగా హారతి దగ్గరికి వెళ్ళిపోతాం. గంగా హారతి అయిపోయాక అక్కడ నుంచి యమునోత్రి, గంగోత్రి, ఇంకా చార్ధామ్ యాత్ర మొత్తం ఫినిష్ అయిపోతాం అనుకో. 10 రోజులు ఇంకా మనకు మొత్తం. మళ్ళీ రిటర్న్ హరిద్వార్ రావాలంటే 10వ రోజు, అంటే డేట్ 4 కదా. మళ్ళీ నెక్స్ట్ 14th కల్లా ఇక్కడ ఉండమని చెప్తుండు. చూద్దాం అది ఎంత ఎక్స్పెన్స్ ఎట్లుందో చేసి చెప్తా. ఎందుకంటే ఫ్యామిలీతో మనకు తెలియదు ఎట్లుంటుందో. ఫ్రెండ్స్తో అంటే ఏంటంటే ప్యాకేజ్ అవసరం ఉండకపోతుంది అట్లా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ వస్తూనే ఉంటాయి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మెయిన్ ఏంటంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫుల్ వీడియో చూసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఎందుకంటే మనకి ఇంత నాకు ఖర్చు అవుతుంది, దాదాపు 1 lakh to 1,50,000 ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు మొత్తం వెళ్ళాలంటే ఫస్ట్ మెయిన్ ఏంటంటే యూట్యూబ్. మనకి ఇంకా ఏం లేదు, ఇంకో మనం కష్టం అంటే వేస్తుంటాం. కానీ మనం మిడిల్ క్లాస్ వాళ్ళం ఈ చార్ధామ్ యాత్ర చేయాలంటే చాలా కష్టం. అదంతా ఒకసారి మీకు వస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఇంత నాకు ఖర్చు అవుతున్నప్పుడు ఆ ఖర్చుని పైసలు తీయాలంటే ఫస్ట్ మీ వల్లనే. జై శ్రీరామ్, జై గోమాత.